హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. ఇది సండే 10:30 అయింది చూడండి. దగ్గర సండే 10:30 బయటికి వెళ్ళేసి వచ్చి, అంటే రాత్రి 10:30 ఇది బయటికి వెళ్ళొచ్చినాక అట్లాగే కూర్చుండిపోయినాక భోంచేసినాం 6ంటికి. భోంచేసి అదే టప్పర్వేర్ ప్రోడక్ట్ తెచ్చుకోనికపోతున్నాను చెప్పినా కదా, 6ంటికి భోంచేసి అట్లా కూర్చున్నా. వచ్చింది 4:30 5కు. అదే మీకు పెట్టాను కదండి దుమ్ము దుల్లు లేచింది అనేసి. 5:30కు వచ్చినాను. ఇంకా భోంచేసి అట్లాగే కూర్చున్నా. నా బాడీ ఇంకా వర్క్ అవ్వాలి, ఎందుకంటే పొద్దునుండి చాలా పని చేసినాను. 6:30కే లేచి ఇంకా అందుకని నా బాడీ సహకరించలేదు. ఇంకా అట్లే కూర్చొని భోంచేసాక ఇంకా ఎవ్వరు ఏం తినమన్నారు. ఫ్రిడ్జ్లో బెండకాయ కర్రీ పప్పు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పెట్టిన తర్వాత నేను కొంచెం కారాలు తిన్నాను. నాకు కారాలు ఇష్టం చిన్నప్పటి నుండి. ఇవి బండిలో దొరికే కారాలు మిక్చర్ కలుపుకున్నాక ఒక కప్పమైన మిగిలినాయి, అవి నేను తినేసిన. ఇక చిన్నదానికి జ్వరం వచ్చింది, వీక్నెస్ అని జ్వరం వచ్చింది. వెంటనే హోమియో డాక్టర్కి ఫోన్ చేస్తే ఇంగ్లీష్ ట్యాబ్లెట్ చెప్పాడు. అది వేసేసేపు పొద్దునకి లేచి కూర్చుంటుందని. వేసుకున్నాక 20 నిమిషాల్లో లేచి కూర్చుంది. వాళ్ళ అక్క యాపిల్ కట్ చేసిస్తే ఆమె యాపిల్ తినింది. ఇంకెవ్వరేం తినలేదు చూడండి. పొద్దున రవ్వ దోశ తిన్నారు, ఇంకా సాయంత్రం బెండకాయ కర్రీ పప్పు, అంతే. ఇంకా పిల్లలు కూడా మధ్యలో ఏం స్నాక్స్ తినలే, పండ్లు తినలేదు, ఏం లేదు. నేనే ఇంకా మైసూరుపాకు కొనింటి, అదొక మైసూరుపాకు తిని ఇది తిన్నా, ఇంకా మిక్చర్, అంతే. ఇప్పుడు 10:30 అయింది. ఇప్పుడే డ్రెస్ మార్చుకొని అట్లాగే వచ్చి కూర్చున్న. వాష్ చేద్దాం ఆ శారీ అనేసి, ఆ శారీతోనే ఉందామని. కానీ ఈ వేడికిచ్చి రాత్రిలు గంజి చీరలు కట్టుకొని కూడా పండుకోలేమన్నమాట. అందుకే గంజి పెట్టుకోను. నైటీలు అవే కష్టంగా ఉంటాయి. ఏం చేశానంటే ఇంకా అది ఫాల్స్ కూడా కుట్టలేదు. ఆ ఫాల్స్ ఇప్పుడు కుట్టకముందు నేను ఇప్పుడు పిండినానంటే మళ్ళీ ఫాల్స్ కూర్చోబెట్టడం కష్టం. ఇంకా ఇప్పుడే చేంజ్ చేసుకొని వచ్చిన. కిచెన్ ఏం చెప్పాలనుకుంటున్నానో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు కిచెన్ పని అంతా ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు దీని కథ చూడాలి. ఈ గిన్నెలన్నీ ఇక్కడ ఉన్నాయి, దీని కథ చూడాలి. ఇవన్నీ ఇంకా షాపింగ్వి మీకు చూపిస్తలేండి. చూపిలా ఇంకా వీడియో చేయాలి. ఏం పెద్ద కొనలేదులే, జస్ట్ లైట్గా మీ రేంజ్లో కాదు, నా బడ్జెట్లో తగ్గట్టు కొన్నాను. ఇక్కడంతా ఇట్లా ఇది ఉంది. ఈ గిన్నెలన్నీ పెట్టి చెత్త కడిగేటివి చేతిలో కడిగి పడుకోవాలన్నమాట. అందుకని టైం చూపించినాను. ఎంత టైం అవుతుందో తెలీదు. అంతా అయిపోయినాక ఈ పనులంతా అయిపోయినాక మళ్ళీ టైం చూపిస్తాను. ఇక కొత్త అద్దాలండి బాగానే ఉన్నాయా చూడాలి. కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తుంది, తెలీదు. ఇంకా మెయిన్ ఇవే. ఇంకా ఫ్రిడ్జ్లో కొంచెం అన్నం బయట ఉంది, అన్నం పెట్టాలి. మిగిలిన అన్నం ఎవరు తినలేదు, అది కూడా పెట్టాలి డైనింగ్ టేబుల్ మీద. ఇదిగోండి పావుపడి అన్నం వండితే ఇది మిగిలింది. ఇప్పుడు ఇది నీళ్ళు వేయాలా వద్దా ఆలోచిస్తున్నా. నీళ్ళు వేసేస్తా, లేకుంటే దీన్ని అయిపోతుంది. మా ఆయన నేను ఎవరో ఒకరం తినేస్తాం. ఈ అన్నం నేను వండలా, పాపం కుక్కర్లో మా పెద్ద పాప వండింది. చెప్పినాను అనమాట, వండు నాన్న అంటే వండింది. పాపం అనకండి, పిల్లలు బిజీగా ఉన్నారు. వండింది అట్లా వచ్చేస్తాను నా నోటికి పాపం అని. అది ఊతపదం లాగా. పాపం ఏం కాదులే, అన్నం వండడం పెద్ద కష్టమేం కాదు. వేసేసి అన్నంలో నీళ్లు పోసి, జనాలు ఏం చేస్తారు కోపం వచ్చినప్పుడు అన్నంలో నీళ్ళు వేసి వెళ్ళిపోతారు. అది మహాపాపం, గుర్తుపెట్టుకోండి. బట్ నేను వేసేది మాత్రం తినడానికి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలామంది గొడవ ఉన్నప్పుడు అన్నంలో నీళ్లు పోసిపోతారు. అది అన్నము నేను చూశాను మా ఇళ్ళల్లో చూశాను కనుక చెప్తున్నాను. నేను కూడా చాలాసార్లు నీళ్ళు వేయను, మా ఆయన మీద కోపంతో నేను వెళ్ళిపోతా లేసి. నేను కూడా ఆ పని చేసినాలేండి, ఎందుకు రక్తంలో ఉంది, మా పేరెంట్స్ నుండి వచ్చినది అది. నేను అట్లా వెళ్ళిపోయినా మళ్ళీ మా ఆయన నాకు తినిపించినాడు. అన్నంలో నీళ్ళు వేయాల. ఒక్కోసారి కోపంతో ఎక్కువ అన్నం పెట్టుకొని కూడా తిన్న రోజులు ఉన్నాయి. నాకు కోపం వచ్చి, ఎందుకో ఆ రీజన్ గుర్తులేదు, కానీ బెంగళూరులో ఉన్నప్పుడు ఎప్పుడు మా ఆయనతో గొడవ పడ్డమే. నాకు గొడవ పడుతున్నానని నవ్వుకోకండి, గొడవ పడుతున్న మా ఆయనతోనే సంతోషంగా కూడా ఉంటున్నా. గొడవ అన్న వాళ్ళంతా ప్రేమలు లేని వాళ్ళు కాదు. ఇప్పుడు 10:45 అయింది. గిన్నెలన్నీ సర్దేసినాను, ఇంతే. ఇంకా ఇవి ముందు రోజు కూడా కొన్ని లిడ్స్ పెట్టింటి తోమకుండా. ఇప్పుడు ఈ లిడ్స్ అన్నీ కడుక్కోవాలి. నేను ఒకసారి స్టీల్ స్క్రబ్ తెచ్చుకున్నాను కదండి. ఇది 10 రూపాయలు 20 రూపాయలు అని మార్కెట్లో బ్రహ్మాండంగా ఉందండి, కొనుక్కోవచ్చు. ఇంకా స్కాచ్ బ్రైట్, ఈ స్పాంజులు వాడుతూ ఉంటే చెప్తున్నాను, నేను అన్నీ ఉన్నాయి వాడుతున్నాను. ఇది బాగా టైల్స్ కడగటానికి, బాత్రూమ్ బకెట్స్ మగ్స్ కడగటానికి, సింకులు కడుక్కోవటానికి అన్నిటికీ చాలా బాగుంటుంది ఆ స్టీల్ది. అది స్టీల్ కోటెడ్ అంతే, దాని మీద ప్లాస్టిక్ మీద స్టీల్ కోటెడ్ ఉంది. అట్లని స్టీల్ కాదు,
బాగుంది, నెట్టెడ్ లాగా ఉంది కదా. క్లీనింగ్కు చేత్తో కడిగినట్టు ఉంటుందండి. అన్ని అంచులలో సందులలో క్లీన్ పోవడానికి నేను ఎక్కువ అదే వాడుతుంటాను. టపర్వేర్లో కూడా అదే వాడతాను, స్టీల్కి అదే వాడతాను, సెరమిక్కి అదే వాడుతున్నాను. ఆ స్పాంజ్ అవి తీసుకుంటాను ఎప్పుడైనా పూర్తి అన్ని డెలికేట్గా ఉన్నప్పుడు అవి తీసుకుంటా. ఇంకా నాకు చేతిలో దీంట్లో కడుగుతూ ఉంటే బ్యాక్టీరియా ఇరుక్కొని ఉండటము, పడేయమంటారు కదా మంత్లీ వన్స్. నేను 3 monthsగా వాడుతున్నా, ఏం పడేలా. పిల్లలు ఇది స్కాచ్ బైట్లు ఇవన్నీ ముట్టుకోవాలంటే ఇబ్బంది పడతారు, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి, అది కొనుక్కోవచ్చు. నేను దాని గురించి బ్రహ్మాండంగా నేను గుడ్ థాట్సే చెప్తున్నా. ఎక్సలెంట్గా ఉంది. పిల్లలు గిన్నెలు గడకపోవడానికి కారణం ముందు ఆ బ్లీచ్ పట్టుకోవడం, అది పట్టుకోలేరు. బ్రహ్మాండంగా ఇచ్చేయండి. అసలు ఇంకా ఎంత కంఫర్ట్గా ఉందంటే ఎన్ని గిన్నెలైనా తోమబుద్ధి అవుతుందండి. నాకైతే దాంతో తోముతుంటే మన చేత్తో డైరెక్ట్ తోమిన ఫీలింగ్ ఉంటుంది. ఇంకా గిన్నెలు గడుతూ ఒక టాపిక్ మాట్లాడతానండి. ఎప్పుడు ఇలాగా నా పెళ్ళప్పుడు మా అమ్మ 6 లక్షలు కట్నంతో సహా 6.5 లక్షలు ఖర్చు చేశారు. అప్పుడు మా అమ్మ పెట్టినట్టు అందరూ పెట్టలేదు, నాతోటి వాళ్ళు ఉన్నారు. తక్కువ బడ్జెట్లో కూడా పెళ్ళిళ్ళు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరిని అడిగినా కానీ ఒక రేంజ్ చెప్పేస్తున్నారు. పెళ్ళి ఎంత చేశారు, పెళ్ళికి ఎంత ఖర్చు అయింది అని. అంటే ఒక 3 సంవత్సరాలుగా ఎవరు పెళ్ళైనా కానీ అడుగుతుంటే వాళ్ళకి పెట్టిన గోల్డ్తో సహా 30 లక్షలు అయింది పెళ్ళి ఖర్చు అని. అంటే అందరూ ఒకే రేంజ్లో చేస్తున్నారు చేయటము. అంతకంటే తక్కువలో పెళ్ళి అవ్వదా, 10 లక్షల్లో పెళ్ళి అవ్వదా అని నా డౌట్ అనమాట. అడుగుతున్నా. ఫ్యూచర్లో మా పిల్లలు కూడా ఉన్నారు కదా, అంతంత అమౌంట్లు ఖర్చు చేసేంత ఇంట్రెస్ట్ లేదు, కెపాసిటీ కాదు కానీ ఇంట్రెస్ట్ లేదు. మా పెళ్ళిళ్ళప్పుడు మేము మా తోటి వాళ్ళందరం మాట్లాడుకునే వాళ్ళం, ఏమని ఇంత పెళ్ళిళ్ళకి ఖర్చు పెడతాము, దాని బదులు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది అని అట్లా మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు మా పేరెంట్స్కి ఇలాంటివన్నీ నచ్చేది కాదు మా మాటలు. ఇప్పుడు మళ్ళీ నేను అదే మాట్లాడుతున్నా. నేను పేరెంట్గా అయినాక కూడా అంత ఖర్చు పెడితేనే పెళ్ళి అవుతుందా, తక్కువ ఖర్చుతో పెళ్ళి చేయకూడదా, అంత పెద్ద పెద్ద డెకరేషన్లు, అంత పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు, ఎక్కువ ఫుడ్లు పెట్టి అని చేయకూడదా, చేయాలని రూల్ ఉందా? ఆ డబ్బులు పిల్లలకి ఇవ్వచ్చు కదా తక్కువ బడ్జెట్లో పెళ్లి చేసి. 10 లక్షల్లో చేసి మిగిలిన అందరూ ఏమంటారంటే ఆ 30 కొందరు అంటారు అప్పట్లో 2 ఏళ్ళ క్రిందట 30 లక్షలు విత్ గోల్డ్ అమ్మాయి కట్నం. రీసెంట్గా మా ఫ్రెండ్తో మాట్లాడితే పెళ్ళి ఖర్చు 30 వచ్చింది అన్నారు. అమ్మో అంత లేకుండా ఇంకా రాదా పెళ్ళిళ్ళు చేయడం అంటే, ఎక్కడ రాదు అని అన్నట్టు చెప్పారు. అలా అంటే ఎంత వేస్ట్ కదండి డబ్బు. అందరికీ ఉంటుందా పెళ్లి చేయడానికి అంత ఖర్చు? అదేనమాట. ఎవరి బడ్జెట్ తగ్గట్టు వాళ్ళు చేయాలి. ఇది ఇంతే పెట్టుకోవటం అంతే పెట్టుకోవటం అంటూ ఏమీ లేదు. మనము బడ్జెట్ అనుకో, మన ఇష్టం అది. ఇప్పుడు ప్రతి మనిషి 30 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి పెళ్ళి చేయాలంటే అవుతుందా? ఇప్పుడు చేస్తున్నారులేండి, కాదనను, బట్ చేయాలని రూల్ లేదు. ఎందుకంటే నా పిల్లలిద్దరికీ నేను బర్త్డేలు చేసిన, నామకరణాలు చేసిన, తర్వాత మెచ్యూర్ ఫంక్షన్లు చేసిన, అన్నీ మా పిల్లకు మొన్న కూర్చొని చెప్పిన ఏ దానికి ఎంత ఖర్చు అయిందని. ఆ రోజుల్లో అందరు ఎక్కువే పెట్టారు నేను పెట్టిన దానికి. నేను చేసిన, వీడియోలు తీసిన, ఫోటోలు తీసిన, అందరినీ పిలిచిన, వచ్చేటోళ్ళు ఎట్లాగైనా వస్తారు. 2 ఫంక్షన్లు పిల్లలు, ఏది కూడా టెంపుల్లో చేయలేదండి నేను. అమ్మ వాళ్ళ ఇంట్లో బారసాల చేసిన, ఇంట్లోనే డెకరేషన్ వేసి చేసుకున్నా, అదే నా ఖర్చే. చిన్నదానికి మా హైదరాబాద్లో మా ఇంట్లోనే నేనే బెడ్షీట్లు వేసి, ఫ్లవర్ డిజైన్స్ వేసి, డెకరేషన్ చేసుకొని, నామకరణం చేసి, లిమిటెడ్ పీపుల్ని పిలుచుకొని మళ్ళీ సాయంత్రం ఉయ్యాల పేరెంటం వేసి చేసుకున్నా. తర్వాత ప్రతి బర్త్డేలు ఇంట్లో చేసుకున్నా, అందరినీ పిలుచుకున్నాను. చక్కగా ఫొటోస్ ఉన్నాయి, మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఎంత గ్రాండ్గా చేసినావమ్మా అంటారనమాట. అప్పుడు చెప్పిన, నీకు ఏం చూస్తున్నావు, నీకు మిగిలిపోయిన జ్ఞాపకాలు ఏంటి? డెకరేషను, కేక్ కటింగ్ కాడ ఆ రిచ్నెస్ అదే నీకు కనిపిస్తుంది, వీడియోలు ఫోటోలు. బట్ నేను పెద్ద పెద్ద హోటల్ నుండి తెచ్చిన ఫుడ్ అంతా అది నీకు కనపడదు, నీకు కనిపించింది ఇంతే. సో పెళ్ళి కూడా అంతే, మనకు డెకరేషన్ చేసుకోవాలి, ఈ ఫోటోషూట్లు కావాలా చేసుకోండి, తర్వాత కావాల్సినంత రిచ్ బట్టలు కొనుక్కోండి, అన్నీ చేసుకోండి. ఆ గెస్ట్ల కోసం ఏదైతే మనం చేస్తామో వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు చూసి ఆనందపడాలి, ఎక్కువ ఫుడ్లు పెట్టాలి, అలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. 10 రకాలు 100 రకాలు ఫుడ్లు పెట్టనక్కర్లా, సింపుల్గా ఫుడ్ పెట్టండి మన బడ్జెట్లో. స్వీటు హాటు 4 రకాల కూరలు, 4 రకాలు అంతే. స్నాక్ పెడతాం 7 గంటలప్పుడు, పొద్దున్న రాత్రి భోజనాలు పెడతాం, అన్నీ ఓవర్గా పెట్టేసి అందులో అప్పట్లోకి ఏమన్నా వండి పెడుతున్నారా? కాంట్రాక్ట్ భోజనం. చిన్న చిన్న బుడ్డి పిల్లలు కూడా ఊరికే ప్లేట్లు తీసుకుంటారు. ఒక్కొక్క ప్లేటు 1000 రూపాయలు అవుతుంది ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న మా పిల్లల ఫ్రెండు ఏదో మీ అక్క పెళ్ళికి మమ్మల్ని పిలుస్తావా అని అడిగింది.
తెలియదు పిలుస్తానో లేదో, ప్లేట్ మీల్స్ ఒక అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ కాదు, జస్ట్ పిల్లలు మాట్లాడుకుంటుంటే ఒక ప్లేట్ మీల్స్ 1000 రూపాయలు అవుతుంది అని అనిందంట. మా పిల్లలు వచ్చి అమ్మ ఏందమ్మా ఫ్రెండ్స్లో పిలుచుకొని అట్లా మాట్లాడతారంటే, మరి అదే కదా లెక్క వేసేది. ఇప్పుడు కాంట్రాక్ట్ భోజనాలు ఒక మనిషికి 1000 రూపాయలు భోజనం పెట్టడము, అదన్నమాట నా డిస్కషను. అలా భోజనాలను చూసి పిలుస్తున్నారా ఒకప్పుడు అట్లా భోజనాల ఖర్చులు ఎక్కేసేవాళ్ళు కాదేమో, క్లోజ్ అయినా క్లోజ్ కాకపోయినా అందరినీ పిలిచేవాళ్ళు. అదనమాట నేను మాట్లాడేది. మీకు విడ్డూరంగా అనిపించవచ్చు, నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. కోవిడ్ టైంలో చెప్పింటే చూడండి, 50 మందో 100 మంది కంటే ఫంక్షన్లు చేసుకోకూడదని. అలా చేసుకున్నాం అనుకో, మనతో క్లోజ్ ఉన్న వాళ్ళు, మనకి ఇంపార్టెన్స్ అనుకున్న వాళ్ళని పిలుచుకొని అన్ని బడ్జెట్ తగ్గిపోతుంది. పెద్ద ఫంక్షన్ హాల్ అవసరం లేదు, ఎక్కువ భోజనాలు అవసరం లేదు, ఎక్కువ చైర్లు అవసరం లేదు, ఎక్కువ రూమ్స్ అవసరం లేదు. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట. బడ్జెట్లోనే చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఎవరిష్టం వాళ్ళది, జస్ట్ ఐడియా ఇస్తున్నాను అంతే. ఎగ్జాక్ట్గా గంట అయిపోయింది చూడండి. సో మొత్తం లేపుతాలే 3కి లేపుతా. మా వాళ్ళు పండుకుంటే 3కి పండుకుంటారు, లేస్తే 3కి లేస్తారనమాట. వాళ్ళ వెరైటీ. ఇంకా అయిపోయింది చూడండి, మొత్తం అయిపోయి క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా పోయి పడుకోవాలి, చెమటలు కాడుతున్నాయి. మ్యాక్సిమం అంతా అయిపోయిందండి. ఇంకా అక్కడక్కడ పడి ఉన్న చిల్లర వస్తువులు తీయాలి. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఇలాగే రాత్రిళ్ళు పని చేసుకుంటారు, కొందరు పగులు పని చేసుకుంటారు. అందులో నేను రాత్రిళ్ళు చేస్తాను. నాకు ఎప్పుడు మూడు ఉంటే అప్పుడు చేసుకుంటా. పొద్దున ఎనర్జీ ఉంటే పొద్దున్న చేసుకుంటా, రాత్రి ఎనర్జీ ఉంటే రాత్రి. మా డాక్టర్ కూడా చెప్పినా, నీకు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు చేయి, బాగలేకున్నా చెయ్యొద్దు, నీ ప్రాబ్లము ఎక్కువవుతుంది అనేది వీడియోలో చూసా, యూట్యూబ్ వీడియోలో. తర్వాత మా డాక్టర్ చెప్పాడు, నీకు బాగున్నప్పుడు పని చేయి, బాగలేకపోతే కూర్చో, రెస్ట్ తీసుకొని. ఏది వాతం వచ్చిందన్నాను కదా, అప్పుడు చెప్పారు. సరే అండి, ఒక 2 రోజులుగా హోమియో మందులు వేసుకోలేదు. హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఉన్నాయి పనులు చాలా. ఇంకా డెంటల్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన పిలిచినప్పుడు హోమియో దగ్గరికి వెళ్ళాలి, డెంటల్కి వెళ్ళాలి. మా ఆయనకు ఇదే పని, మమ్మల్ని హాస్పిటల్ తిప్పడమే. బాయ్, సీ యూ, గుడ్ నైట్.